హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్ అనేది బీఎడ్ వాళ్ళకి సంబంధించిన థర్డ్ సెమ్ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ యొక్క ఫస్ట్ యూనిట్ ఇది. సో మనకు ఆల్రెడీ క్లాసెస్ అనేటివి స్టార్ట్ అయినాయి. సో ఈ ఫస్ట్ యూనిట్లో లాస్ట్ టాపిక్ మనకి 1.5, ఇందులో స్కూల్స్ గురించి ఉంటుంది. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ గురించి ఉంది. సో సెంట్రల్ స్కూల్స్ గురించి మనం లాస్ట్ క్లాస్ వరకు నేర్చుకున్నాము. ఇవాళ క్లాస్లో స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో యాజ్ ఎ టీచర్ మీకు ఏ స్కూల్స్ ఉన్నాయి, ఏ మేనేజ్మెంట్ కింద ఉన్నాయి, వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవడం ఎంతో అవసరం. సో అందుకే స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకే, సో యాజ్ యూజువల్ మీకు తెలుసు, ఈ వీడియోలో ఉన్న నోట్స్ మొత్తం కూడా మీకు పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ మీ ఫ్రెండ్స్ తోటి ఈ ఛానల్ని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో కమింగ్ టు ద క్లాస్, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్. మనం లాస్ట్ క్లాసెస్లో ఫ్లో చార్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, వీటన్నిటి గురించి, లోకల్ బాడీస్, వీటన్నిటి గురించి ఒక ఫ్లో చార్ట్ అనేది చూసాము. సో సెంట్రల్ స్కూల్స్ అనేటివి ఏంటో లాస్ట్ క్లాస్ వరకు నేర్చుకున్నాము. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్. ఓకే, ద సెంట్రల్, స్టేట్ అండ్ లోకల్ బాడీస్ ఆర్ రన్నింగ్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఇన్ అవర్ కంట్రీ. సో మనకి చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ అమౌంట్లో స్కూల్స్ అనేటివి మీకు అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ కానివ్వండి, స్టేట్ కానివ్వండి, లోకల్ బాడీస్ నడుపుతున్నాయి కానివ్వండి, గుడ్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ అనేటివి మాత్రం మన కంట్రీలో, ఇండియాలో ఉన్నాయి. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ద ట్రాన్స్ఫరబుల్ ఎంప్లాయీస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ రన్నింగ్ మెనీ స్కూల్స్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ దేర్ ఎంప్లాయీస్. సో సెంట్రల్ గవర్నమెంట్లో ఏంటి అని అంటే, ఇండియా వైడ్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడంటే అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఉండాలి. సో దానికోసం సెంట్రల్ ఎంప్లాయీస్ యొక్క పిల్లలకి వాళ్ళ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి రన్ చేస్తున్నారు మన ఇండియాలో. అది మనకు తెలిసిన విషయమే. ఓకే, స్టేట్ స్కూల్స్ ఆర్ రన్నింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్. సో దాంతో పాటుగా సెంట్రల్ స్కూల్స్తో పాటుగా స్టేట్ స్కూల్స్ అనేటివి స్టేట్లో రన్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ స్టేట్లో ప్రొవైడ్ చేయడానికి, ఏ స్టేట్ పిల్లలకి ఆ స్టేట్లో ప్రొవైడ్ చేయడానికి స్టేట్ స్కూల్స్ అనేటివి నిర్వహిస్తున్నాం. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ 10th క్లాస్ ద చిల్డ్రన్ విల్ బి గివెన్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ డ్యూలీ కండక్టింగ్ బోర్డ్ ఎగ్జామినేషన్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది మనకి. సో 10th క్లాస్ ఎండ్ అయ్యేంత వరకు మనకు సర్టిఫికేట్ అనేది వస్తుంది, ఎస్ఎస్సి అనేసి. ఏంటది? సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. సో అది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. బోర్డ్ ఎగ్జామ్స్ మనం రాస్తాము 10th క్లాస్లో, దానికి మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది వస్తుంది, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్. ఓకే, ఆల్ దీస్ స్కూల్స్ ఆర్ ఇంప్లిమెంటింగ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఫ్రమ్ 6th క్లాస్ ఆన్వర్డ్స్ అండ్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ బై డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద స్టేట్. సో మీకు ఆల్రెడీ తెలుసు 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఉంటుంది. అంటే స్టేట్లో ఉన్న రీజనల్ లాంగ్వేజ్ ఏంటి, అది హిందీ అండ్ దెన్ ఇంగ్లీష్. సో ఈ 3 లాంగ్వేజెస్ కూడా మనకి స్కూల్లో నేర్పిస్తారు. సో దాన్ని 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటారు. అది 6th క్లాస్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫైనల్ ఎగ్జామినేషన్స్ వరకు. ఓకే, అంటే 10th క్లాస్ వరకు. సో ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ స్టేట్కి సంబంధించి నిర్వహిస్తారు. ఎవరు? డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఆల్ ద స్కూల్స్ ఇన్ తెలంగాణ, ఏపీ are under state government have Telugu as the medium of instruction. However, some schools are functioning with English medium. సో మీరు చూసుకున్నట్టయితే తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మీడియం ఏంటి మనకి? మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? తెలుగు. ఓకే, మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగు. కానీ తెలుగు మీడియం స్కూల్స్తో పాటుగా కొన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా నిర్వహించడం జరిగింది స్టేట్ గవర్నమెంట్. ఓకే, in order to facilitate the children whose parents are settled in India from eastern countries, some schools are running with English medium and they are called as Anglo-Indian schools. సో ఆల్రెడీ మనకు తెలుసు, బ్రిటిష్ రూల్ వచ్చినప్పుడు కొంతమంది ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో వాళ్ళని ఆంగ్లో ఇండియన్స్ అంటారు. సో వాళ్ళకి కన్వీనియంట్గా ఉండడానికి స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది? ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేటివి నిర్వహించడం జరిగింది. ఓకే, and they are under the control of government and budget is provided by the state government funds. సో స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి కంట్రోల్ అనేది స్టేట్ గవర్నమెంట్ కిందకే ఉంటుంది, మేనేజ్మెంట్ కూడా, అండ్ అలాగే ఫండ్స్ కూడా స్టేట్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. దేర్ విల్ బీ ఎ స్పెషల్ ఆఫర్ టు సూపర్వైజ్ అండ్ మానిటర్ ద స్కూల్స్. సో సూపర్వైజ్ చేయడానికి, మానిటర్ చేయడానికి స్పెషల్ ఆఫర్ అనేది కూడా మనకి స్టేట్ గవర్నమెంటే ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే,
The schools under Zilla Parishads, Mandal Parishads, Municipal, Gurukulas, Social Welfare and Model Schools are under the direct supervision and affiliation of the state government. So state government కింద ఏమేమి ఉన్నాయి మనకి డైరెక్ట్గా జిల్లా పరిషత్స్ ఉన్నాయి, మండల్ పరిషత్స్ ఉన్నాయి, మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి, గురుకులాస్ ఉన్నాయి. సో గురుకులాస్ ఇప్పుడు మనకి తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే, సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ సెల్ఫ్ అటానమస్ బాడీస్ ఫర్ రన్నింగ్ ద స్కూల్స్. సో కొన్ని వాటంతటవే సెల్ఫ్ అటానమస్గా ఉంటాయి. సో ఆ స్కూల్స్ కూడా మనకి ఇక్కడ స్టేట్లో ఉండడం జరిగింది. ద ట్రాన్స్ఫర్స్ అండ్ అపాయింట్మెంట్స్ విల్ బి డన్ బై సర్వీస్ కమిషన్, వేర్ యాజ్ ద అపాయింట్మెంట్స్ ఇన్ ద అదర్ స్కూల్స్ విల్ బి టేకెన్ అప్ బై ద డిఎస్సి, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. సో ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, అపాయింట్మెంట్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్ అయినాక అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా సర్వీస్ కమిషన్ చూసుకుంటుంది. కానీ అపాయింట్మెంట్స్ అనేటివి అంటే వేరే స్కూళ్ళల్లో టీచర్స్ని తీసుకోవడానికి టీఆర్టీ అంటే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ లేదా డిఎస్సి అనే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. దానికంటే ముందు మనకి టెట్ ఎగ్జామ్ ఉంటుంది లేదా CTET ఎగ్జామ్ ఉంటుంది. సో వీటి ద్వారా సెలెక్షన్ అనేది ఉంటుంది టీచర్స్ది. బట్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, అపాయింట్మెంట్స్ కానివ్వండి సర్వీస్ కమిషన్ చూసుకుంటుంది. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్. స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో మనకి స్టేట్లో ఉన్న రీజనల్ లాంగ్వేజ్లోనే మీడియం ఉంటుంది ఎక్కువగా. మనకి తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నిర్వహించడం జరిగింది. దాంతోపాటుగా అఫిలియేటెడ్ స్కూల్స్ అనేటివి ఉంటాయి, సెల్ఫ్ ఆటోనమస్ స్కూల్స్ అనేటివి కూడా ఉంటాయి. అండ్ ట్రాన్స్ఫర్స్ అనేటివి జరుగుతాయి సర్వీస్ కమిషన్ వల్ల. అండ్ టీచర్స్ని సెలెక్ట్ చేస్తారు డిఎస్సి వల్ల. ఓకే, సో కొన్ని స్కూల్స్ గురించి ఇప్పుడు చూద్దాము. స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన స్కూల్స్ ఇవి. సో దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఓకే, in order to do social and economic justice to the poor and talented rural children, Government of Andhra Pradesh established AP Residential Educational Institutions Society in the year 1972 as an autonomous body with the Secretary of Government Education Department dated 12/9/1998. సో ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి పేద పిల్లలకి, విలేజ్ పిల్లలకి అంటే రూరల్ పిల్లలకి వీళ్ళకి బెనిఫిషియల్గా ఉండడానికి అండ్ ఎడ్యుకేషన్ అందడానికి పెట్టినటువంటి స్కూల్స్. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఏంటి, హాస్టల్తో సహా ఉన్న స్కూల్స్. ఓకే, సో సోషల్గా ఎకనామిక్గా జస్టిస్ అనేది ఇవ్వడానికి అంటే సోషల్ పరంగా అంటే సొసైటీ పరంగా అండ్ ఎకనామిక్ పరంగా అంటే మనీ పరంగా పూర్ పిల్లలకు కానివ్వండి, రూరల్ ఏరియాస్లో ఉన్న పిల్లలకు కానివ్వండి ఎడ్యుకేషన్ అందించడానికి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి పెట్టడం జరిగింది. సో వీటి కోసం ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది కూడా 1972లో. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఆటోనమస్ బాడీ లాగా తీసుకోవడం జరిగింది. ఏ డేట్ ప్రకారంగా జరిగింది, 12/9/1988. The Ministry in Change of Education, Andhra Pradesh is designated as the chairman and the Secretary of Government. Education Department designated as the Vice Chairman. ఈ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి చైర్మన్ లాగా ఆంధ్రప్రదేశ్ డెసిగ్నేట్ చేశారు అండ్ వైస్ చైర్మన్ లాగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని డెసిగ్నేట్ చేశారు. ఓకే, ద మేనేజ్మెంట్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ వెస్టెడ్ విత్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 22 మెంబర్స్. సో మనకి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, ఈ సొసైటీ ఏదైతే ఉందో దీని మేనేజ్మెంట్ అనేది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో 22 మెంబర్స్ ఉంటారు మనకి. ఓకే, ద ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ స్టార్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ సర్వల్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ టు క్యాటర్ ద నీడ్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్స్ డ్యూరింగ్ 1971 to 72. సో మనకి తెలంగాణ రాకముందు ఏపీ గవర్నమెంట్ కిందనే మనకి నల్గొండ డిస్ట్రిక్ట్ ఉండేది. సో అప్పట్లో సర్వలిలో నల్గొండ డిస్ట్రిక్ట్లో ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది స్థాపించడం జరిగింది. అది కూడా 1971 to 72లో. ఓకే, ఇన్ ద బిల్డింగ్స్ అండ్ ల్యాండ్ డొనేటెడ్ బై సర్వోదయ ట్రస్ట్ బోర్డ్. సో సర్వోదయ ట్రస్ట్ బోర్డ్ వాళ్ళు డొనేట్ చేసిన ల్యాండ్లో అండ్ బిల్డింగ్స్లో రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి ఫస్ట్గా స్థాపించడం జరిగింది సర్వాలి నల్గొండ డిస్ట్రిక్ట్లో. ఓకే, తెలంగాణ పీపుల్స్ కోసం. ఎవరు పెట్టారు ఇది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఓకే, టు ఫెసిలిటేట్ ద మెయింటెనెన్స్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ free from the normal restraints in government department, the government have constituted AP Residential School Society, Hyderabad during April 1972 and permitted the opening of 2 more residential schools in the other 2 regions in the state at Tadikonda in Guntur district and Kodigenahalli in Anantapur. సో ఇక్కడ ఏమంటున్నారు మనకి,
ఏ గవర్నమెంట్ మారినా రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి కరెక్ట్గా నడవడానికి మెయింటైన్ అవ్వడానికి హైదరాబాద్లో ఏప్రిల్ 1972లో రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీని నిర్వహించడం జరిగింది. అండ్ దాని ప్రకారంగా 2 more రెసిడెన్షియల్ స్కూల్స్ని స్థాపించడం జరిగింది. ఎక్కడది? తాడికొండ మరియు కొడిగెనహల్లి. ఓకే, సో గుంటూరు డిస్ట్రిక్ట్లో అండ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో. Later, the government have decided to extend the scheme to intermediate level and permitted the opening of a residential junior college at Nagarjuna Sagar in 1975. సో మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ వరకు కూడా తీసుకెళ్లాలనుకున్నారు ఈ రెసిడెన్షియల్ స్కీమ్ అనేది. సో ఇంటర్మీడియట్ లెవెల్కి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని నాగార్జున సాగర్ 1975లో ఓపెనింగ్ చేయడం జరిగింది. ఎట్ ప్రజెంట్ ద సొసైటీ ఈస్ మేనేజింగ్ 123 schools. సో ప్రజెంట్గా సొసైటీ 123 స్కూల్స్ని మేనేజ్ చేస్తుంది, 13 జూనియర్ కాలేజెస్ని మేనేజ్ చేస్తుంది, ఒక డిగ్రీ కాలేజ్ అండ్ అలాగే 220 KGBs. ఓకే, కస్తూర్బా. సో ఈ స్కూల్స్ అనేటివి కూడా, ఈ అన్ని స్కూల్స్ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్, అంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్న స్కూల్స్. ఓకే, సో దీనిలో అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ చూసుకున్నట్టయితే ద అడ్మిషన్స్ ఇంటూ 5th and 8th classes ఓన్లీ బీ అండర్టేకెన్ ఎవ్రీ ఇయర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో దాని ప్రకారంగానే 5th నుంచి 8th classes వరకు అడ్మిషన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది ఈ స్కూల్స్లో. ద రూరల్ స్టూడెంట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ 4th class ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ అండ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ పాస్డ్ ఇన్ 7th class ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్ ఇంటూ 8th class. సో 4th classలో ఎంట్రన్స్ టెస్ట్ ఇస్తే 5th classకి ఎలిజిబుల్ అవుతారు, 7th classలో ఎంట్రన్స్ టెస్ట్ ఇస్తే 8th classకి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ద అడ్మిషన్స్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్. సో ఎంట్రన్స్ టెస్ట్లో మీరు మెరిట్లో అంటే టాప్లో వస్తే అడ్మిషన్స్ అనేటివి తీసుకుంటారు. ద కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్స్ విల్ అప్లై ఇన్ ద అడ్మిషన్స్. కాన్స్టిట్యూషన్లో, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఓసీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, మైనారిటీ వాళ్ళకి, సో అదేవిధంగా ఆ కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్స్ ప్రకారంగానే అడ్మిషన్స్ అనేటివి అప్లై చేసుకోవచ్చు. ద స్టూడెంట్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్. సో హాస్టల్ ఫెసిలిటీస్తో పాటుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ స్టూడెంట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? మనకి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా. 4th classలో మీరు ఎంట్రన్స్ టెస్ట్ ఇచ్చినట్టయితే 5th classకి ఎలిజిబుల్ అవుతారు, 7th classలో ఎంట్రన్స్ టెస్ట్ ఇచ్చినట్టయితే 8th classలో ఎలిజిబుల్ అవుతారు. టాపర్స్ అయితే మెరిట్ లిస్ట్ ప్రకారంగానే అడ్మిషన్స్ అనేవి తీసుకుంటారు అండ్ రిజర్వేషన్స్ ప్రకారంగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్టయితే టు ఎస్టాబ్లిష్, మెయింటైన్ అండ్ మేనేజ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్. సో హాస్టల్ ఉన్న స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, మెయింటైన్ చేయడానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఇది. టు అఫిలియేట్ అండ్ గివ్ రికగ్నిషన్ టు సిమిలర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్. సో హాస్టల్ ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్, సిమిలర్గా ఉన్న స్కూల్స్ అండ్ కాలేజెస్, వీటికి అఫిలియేట్ అవ్వడానికి అండ్ రికగ్నిషన్ ఇవ్వడానికి. టు ప్రిపేర్, ఇంట్రడ్యూస్, సూపర్వైజ్, మాడిఫై ఫ్రమ్ టైమ్ టు టైమ్ ద కరికులం, సిలబై అండ్ అదర్ ప్రోగ్రామ్స్ అండ్ కండక్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫర్ ద ప్యూపిల్స్. సో పిల్లలకి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి కానివ్వండి, ప్రోగ్రామ్స్ని, సిలబస్ని, కరికులంని, వీటన్నిటిని సూపర్వైజ్ చేయడానికి, మాడిఫై చేయడానికి కానివ్వండి, ప్రిపేర్ చేయడానికి కానివ్వండి, రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి చూసుకుంటాయి. ఓకే, టు ఆర్గనైజ్ అండ్ కండక్ట్ స్టడీ కోర్సెస్, కాన్ఫరెన్సెస్, లెక్చర్స్, సెమినార్స్, వర్క్షాప్స్, స్టడీ టూర్స్ ఎక్సెట్రా. సో ఇవే కాకుండా ఆర్గనైజ్ చేస్తాయి స్టడీ కోర్సెస్ని, అంటే కోర్స్ ఆఫ్ స్టడీని, కాన్ఫరెన్సెస్ని, లెక్చర్స్ని, సెమినార్స్ని, వర్క్షాప్స్ని అండ్ అలాగే స్టడీ టూర్స్ని. ఓకే, సో ఇవన్నీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ కిందకు వస్తాయి రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక స్కూల్ విచ్ ఇస్ అండర్ స్టేట్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ గురించి చూద్దాము. దట్ ఈస్ తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఓకే, సో మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇక్కడ నెక్స్ట్ వన్ ఈస్ తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్. దీన్నే షార్ట్ ఫామ్లో మనం TSSWRS అంటాము. ఏ న్యూ ఎరా ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద మార్జినలైజ్డ్ పీపుల్స్ సెట్ ఇన్ విత్ ద ఎమర్జెన్స్ ఆఫ్ TSWREI సొసైటీ, opening new avenues of opportunities for the needy, especially the scheduled caste children whose parents never knew what education meant. సో మార్జినలైజ్డ్ పీపుల్కి, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానివ్వండి, లేదా అమ్మాయిలు కానివ్వండి, సో ఈ మార్జినలైజ్డ్ కేటగిరీ పిల్లలకి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి, ఈక్వల్ ఎడ్యుకేషన్ ఉండడానికి తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి ఎంతగానో హెల్ప్ అవుతాయి మనకి. ద TSWREI సొసైటీ ఫ్రమ్ APSWREI society
emerged as an independent entity in the month of June 2014. సో జూన్ 2014లో APSWREI సొసైటీ నుంచి TSWREI సొసైటీ అనేది ఇండిపెండెంట్గా రావడం జరిగింది. సో ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్. ఓకే, సో TSWREI అంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. ఓకే, fully realizing that the lack of food, clothes, accommodation and other are the crucial factors coming in the way of the disadvantaged children otherwise shiny career, the government decided that their provision is its priority. సో మనకు ఆల్రెడీ తెలుసు, మనం లైఫ్ లీడ్ చేయాలంటే ఫుడ్ అనేది ఉండాలి, షెల్టర్ అనేది ఉండాలి, అకామిడేషన్ అనేది ఉండాలి, ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా చూసుకోవాలి. సో వీటి మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఎవరికైతే ఏ పిల్లలకైతే ఇవేవి కూడా అందట్లేదో వాళ్ళకి అందించాలన్న ఉద్దేశంతో, ఎడ్యుకేషన్తో పాటుగా అందించాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ స్కూల్స్ని నిర్వహించడం జరిగింది. సో ఇవన్నీ ఉంటే కరెక్ట్ కెరియర్ పాత్లో కూడా వెళ్తారు కాబట్టి ఈ స్కూల్స్ అనేటివి నిర్వహించడం జరిగింది. ఓకే, ఇన్ అన్ అటెంప్ట్ టు రీచ్ అవుట్ టు ద చిల్డ్రన్స్ నీడ్స్, the TSWREIS introduced many innovative programs to bring out already existed talents from young geniuses. సో ఆల్రెడీ టాలెంట్స్ అనేటివి ఇన్బిల్ట్ అయి ఉంటాయి చిల్డ్రన్లో. ఆ టాలెంట్స్ని వెలికి తీయడం అనేది మనకి TSWREI యొక్క ఉద్దేశం. ఓకే, విత్ ఈచ్ పాసింగ్ ఇయర్ ద టీ సొసైటీ హ్యాస్ బీన్ యాడింగ్ న్యూ ఫెదర్స్ టు ఇట్స్ మల్టిపుల్ అంబిషన్స్. సో ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ, అంటే జూన్ 2014లో స్టార్ట్ అయిందంటే అప్పటి నుంచి కొత్త కొత్త ఇన్నోవేటివ్ పద్ధతులు అనేటివి, మల్టిపుల్ అంబిషన్స్ అనేటివి తీసుకురావడం జరుగుతూనే ఉంది తెలంగాణ సొసైటీ. ఓకే, సో దీనికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఇప్పుడు చూద్దాము. టు ఎస్టాబ్లిష్, మెయింటైన్, కంట్రోల్ అండ్ మేనేజ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ టు అట్రాక్ట్ చిల్డ్రన్ ఆఫ్ SC అండ్ ట్రైబ్స్. SC/ST పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళకి కరెక్ట్ అయిన క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ హాస్టల్ ఫెసిలిటీస్ అందించడానికి. ఓకే, టు ప్రిపేర్, ఇంట్రడ్యూస్, సూపర్వైజ్, ఇన్నోవేట్ అండ్ అడాప్ట్ లేటెస్ట్ కరికులం, సిలబై అండ్ అదర్ ప్రోగ్రామ్స్ అండ్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. మీరు చూసుకున్నట్టయితే రెసిడెన్షియల్ స్కూల్స్లో అండ్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో మీకు ఆబ్జెక్టివ్స్ అనేటివి సేమ్గానే ఉంటాయి, బట్ స్టేట్స్ అనేటివి డిఫరెంట్ అయ్యాయి. ఓకే, సో సూపర్వైజ్ చేయడం కానివ్వండి, ఇన్నోవేట్ చేయడం కానివ్వండి, ప్రిపేర్ చేయడం కానివ్వండి, అడాప్ట్ చేయడం కానివ్వండి, దేన్ని కరికులం సిలబైని, అండ్ అలాగే ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయడం, వీటన్నిటిని చూసుకోవాలి. టు ఆర్గనైజ్ అండ్ కండక్ట్ స్టడీ కోర్సెస్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లెక్చర్స్, వర్క్షాప్స్ ఎక్సెట్రా. సో ఇది కూడా మనము ఇంతకుముందు ఆబ్జెక్టివ్లో చూసాం కదా. సో ఆర్గనైజ్ చేయడానికి అండ్ కండక్ట్ చేయడానికి ఏమేమి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లెక్చర్స్ కానివ్వండి, వర్క్షాప్స్ కానివ్వండి, స్టడీ కోర్సెస్, స్టడీ టూర్స్, ఇవన్నీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, టు ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్పెరిమెంట్ న్యూ వేస్ ఆఫ్ ఇంపార్టింగ్ నాలెడ్జ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ లెర్నింగ్ ఇంటూ అండ్ ఎంజాయబుల్ జర్నీ, ఓపెనింగ్ న్యూ ఐడియాస్. సో కొత్త కొత్త పద్ధతులతోటి లెర్నింగ్ని ఎంజాయబుల్గా చేయడం, అండ్ అలాగే టు డెవలప్ ఈక్వాలిటీ అమాంగ్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. సో ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేటివి ఉండాలి, ఈక్వల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, ఈక్వాలిటీ అనేది డెవలప్ కావాలి దానికోసం. అండ్ టు ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ టు ద SC అండ్ ST కమ్యూనిటీస్. సో SC/ST కమ్యూనిటీస్కి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా చూడడం. టు క్రియేట్ అన్ ఎక్సలెంట్ టీచింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. సో కరెక్ట్ అయిన అప్రోప్రియేట్ టీచింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడం. టు ఎనేబుల్ చిల్డ్రన్ ఫ్రమ్ ద మార్జినలైజ్డ్ సెక్షన్స్ టు ద సొసైటీ. సో మార్జినలైజ్డ్ సెక్షన్స్, సో వాళ్ళని సొసైటీలో ఇన్వాల్వ్ చేయడానికి. టు ఇంట్రడ్యూస్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్లో కొత్త కొత్త పద్ధతుల్ని ఇన్నోవేట్ చేయడానికి, ఇంట్రడ్యూస్ చేయడానికి. టు క్రియేట్ అడిక్వేట్ ఫెసిలిటీస్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. సో స్పోర్ట్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, వీటన్నిటిలో కావాల్సిన ఫెసిలిటీస్ కానివ్వండి, లేదా ఈక్వల్ ఆపర్చునిటీస్ కానివ్వండి తీసుకురావడానికి. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఇంకొక స్కూల్ గురించి చూద్దాము, విచ్ ఈస్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఇంతకుముందు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ చూసాము, ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్. ఓకే, సో దీన్నే షార్ట్లో ఏమంటాం మనం, TSTWRS. ఓకే, ద లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పావర్టీ ఇండికేటర్ అండ్ ద ఇన్ఎబిలిటీ of the tribal children to access and acquire knowledge is the main reason for the backwardness of tribes. సో మనకు ఆల్రెడీ తెలుసు, గిరిజనులు అంటాం కదా, ట్రైబ్స్ ఉంటారు కదా. సో వీళ్ళకి ఎడ్యుకేషన్ అనేది అందించాలి.
ఎందుకు అనంటే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు చూసుకున్నట్టయితే పావర్టీ ఇండికేటర్ లాగా కూడా ఉంటుంది. అంటే చాలామంది ఎడ్యుకేషన్ అనేది అందట్లేదు. సో పావర్టీ ఇండికేటర్ లాగా అవుతుంది. సో ట్రైబల్స్కి ఇంకెక్కువగా అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి నాలెడ్జ్కి యాక్సెస్ చేయడానికి కానీ అక్వైర్ చేయడం కానీ నేర్చుకోవడానికి కానీ వాళ్ళకి స్కోప్ ఉండకుండా ఉంటుంది కాబట్టి ట్రైబ్స్ బ్యాక్వర్డ్నెస్కి కారణమవుతుంది. సో అందుకే మనకి తెలంగాణ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ని తీసుకురావడం జరిగింది. సో దట్ హాస్టల్లో ఉంటూ నాలెడ్జ్ని నేర్చుకోవచ్చు. ఓకే, ఎడ్యుకేషన్ is a basic necessity for the socio-economic development of any individuals and the society. సో ఎడ్యుకేషన్ అనేది ఒక బేసిక్ నెసెసిటీ అనమాట. దేనికి? సొసైటీలో మనము ఇవ్వడానికి కానివ్వండి, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్కి కానివ్వండి. ఓకే, an ideal and customized education system that suits the special needs of the tribal children and provide opportunities, career goals to the progress of the tribal communities. సో మీరు ట్రైబల్స్ని చూసుకున్నట్టయితే వాళ్ళకంటూ కొన్ని పద్ధతులు అనేటివి ఉంటాయి. వాళ్ళు కొన్నిటిని ఫాలో అవుతారు, కొన్నిటిని నమ్ముతారు. సో వీటన్నిటికీ తగ్గట్టుగా ఉండే స్కూల్స్ మనకి అవసరం ఉంటాయి. సో అందుకే తెలంగాణ స్టేట్ వాళ్ళు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేటివి తీసుకురావడం జరిగింది. సో దట్ కెరియర్ పరంగా కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇవాళ లాస్ట్లో ఆబ్జెక్టివ్స్ అనేటివి చూద్దాము ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్కి. టు ఇంక్రీజ్ ద చిల్డ్రన్ ఎన్రోల్మెంట్ రిటెన్షన్ రేట్ ఇన్ ట్రైబల్ ఏరియాస్. సో ట్రైబల్ ఏరియాస్లో, సో కొండ ప్రాంతంలో ఉంటారు కాబట్టి సో అక్కడ చిల్డ్రన్ ఎన్రోల్మెంట్ అంటే స్కూల్స్లో పిల్లలు చదివేలాగా చూసుకోవడానికి అండ్ అలాగే డ్రాప్ అవుట్స్ ఉంటారు కదా స్కూల్ నుంచి, వాళ్ళని తగ్గించడానికి. ఓకే, టు ప్రొవైడ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ టు ట్రైబల్ చిల్డ్రన్ విత్ మోడర్న్ టెక్నాలజీ. సో ట్రైబల్ చిల్డ్రన్కి క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి, అది కూడా మోడర్న్ టెక్నాలజీ తోటి. టు డెవలప్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అండ్ ఎనేబుల్ టు లీడ్ మీనింగ్ఫుల్ లైఫ్. సో నాలెడ్జ్ అండ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి అండ్ ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయడానికి హెల్ప్ చేయాలి. టు ఎన్హాన్స్ ద పర్సనల్ అండ్ సోషల్ స్టేటస్ ఆఫ్ ద ట్రైబల్ చిల్డ్రన్. సో వాళ్ళ పర్సనల్ కానివ్వండి, సోషల్ స్టేటస్ కానివ్వండి, వీటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి. టు ప్రమోట్ అండ్ ఇంపార్ట్ క్వాలిటీ అండ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నర్ సెంటర్డ్ క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ మస్ట్. సో క్వాలిటీ మరియు ఎక్సలెన్స్ అనేది అంటే టాప్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడానికి, దాన్ని ప్రమోట్ చేయడానికి అండ్ అలాగే లెర్నర్ సెంటర్డ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో ఇది ఇవాల్టి క్లాస్లో మనం స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి చూసాము. ఏపీ గవర్నమెంట్ పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్, దాంతోపాటుగా తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు తెలంగాణ స్టేట్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి చూసాము. సో వీటితో పాటుగా ఇంకొన్ని స్కూల్స్ అనేవి మనకి స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ కింద ఉన్నాయి. సో వాటిని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. సో ఈ ఫస్ట్ యూనిట్ అనేది మనకి ఇంకొక 2 to 3 క్లాసెస్లో కంప్లీట్ అయిపోతుంది. మనకి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్గా ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నోటిఫికేషన్స్ అనేవి మీకు రీచ్ అవుతాయి. సో మనకి ఛానల్లో 43% కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అనేటివి చూస్తున్నారు. మీరు వీడియోస్ చూస్తున్నారంటే మీకు హెల్ప్ అవుతుంది అన్నట్టే కదా. సో ఒక సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ యాజ్ యూ నో మొత్తం నోట్స్ అనేది మీకు పీడిఎఫ్ రూపంలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటాయి. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి ఛానల్ని షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.